హాయ్ అండి. ఈరోజు కూడా చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అలాగే లేజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది బద్ధకంగా ఉన్నప్పుడు చేసుకున్న సింపుల్గా అయిపోతుందనమాట. సో దీనికైతే ఫస్ట్ చపాతీ పిండిని కలిపేసి పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్లో కొంచెం ఉప్పు, కారము, జీరా పౌడరు, కొంచెం కొబ్బరి కానీ వేసుకోవచ్చు నచ్చితే. అలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవచ్చు అండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న గోధుమ పిండిని 2 ఉంటలుగా తీసుకొని చిన్న పూరి సైజెస్గా రుద్దేసుకోవాలి అంతే. ఇలా రుద్దుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసి ఇంకొకటి రుద్దుకున్న లేయర్ని పెట్టేసి దాన్ని అతికించేస్తే మన ఈ పరాటా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ టేస్టీగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో అలా కొంచెం ఒకసారి రుద్దేసిన తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి రబ్ చేసుకోవాలి. అలాగే నేను కొంచెం నువ్వులు కూడా వేసానండి. తినేటప్పుడు నువ్వులు కూడా తగులుతుంటే బాగుంటుంది. దట్టు హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వులు మనము వంటలలో వాడటం వల్ల. సో అలా నువ్వులు కొత్తిమీర వేసి రుద్దేసిన తర్వాత పాన్ హీట్ చేసుకొని మనము అటు ఇటు ఇంకా రెగ్యులర్గా కాల్చేసుకున్నట్టు చపాతీని కాల్చేసుకోవటమే. చాలా సింపుల్ అండి. సో ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ సింపుల్గా చేసుకున్నట్లు ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీంట్లోకి మనం పెరుగు పెట్టుకున్న బాగానే ఉంటుంది. పిల్లలైతే ప్లెయిన్గా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. సో ఈరోజు చూపించిన ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.